ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసు హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ రామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండ తత్వదీపికా వ్యాఖ్య శ్రీమాన్ శ్రీభాష్యం అపలాచార్య స్వామి వారి యొక్క ముఖతః వెలువడినటువంటి ఈ అద్భుతమైనటువంటి తత్వ వివేచన మనం తెలుసుకుంటున్నాం. దానిలో భాగంగా రామచంద్రమూర్తి వారి యొక్క 16 కళ్యాణ గుణాలని మనం తెలుసుకుంటున్నాం. ఆ గుణాలలో భాగంగా మనం మొదటిది గుణవాన్ కహ అన్న పదం, వీర్యవాన్ కహ అన్న పదము, ఆ తర్వాత ధర్మజ్ఞ, ఇవి మనం పరిపూర్ణంగా తెలుసుకున్నాం. ఇప్పుడు కృతజ్ఞ అనేటువంటి పదానికి వివరణ నిన్న కొంత తెలుసుకున్నాం. ఇవాళ దాని కొనసాగింపు చెప్పుకునే ముందు ఒక్కసారి శ్రేయపతిని మనసారా కీర్తించుకుని ఇవాల్టి కథా సంవిధానంలో అడిగిడదాం. ఓం నమో నారాయణాయ. దశరథ చక్రవర్తి రామచంద్రమూర్తికి యువరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అని ప్రజలతో చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా ఆయన యొక్క అద్భుతమైన గుణాన్ని చెప్పారట. ఏమిటా గుణము అంటే కృతజ్ఞ అన్నమాట. అంటే ఆ రాముడికి ఏదైనా మేలు చేస్తే అతడు దానిని మరువడయ్యా అని చెప్తూ, ఉపకారం చేసినప్పుడు మనం దాన్ని మర్చిపోకూడదు అన్నది కూడా మనకు సంస్కారం కదా. కానీ 100 అపకారాలు చేసినా సరే వాటిని తలంపడు అని అర్థం. అంటే ఇక్కడ తలంపడు అంటే గుర్తుపెట్టుకుని దాన్ని మర్చిపోయినట్లుగా నటించడం కాదట. అసలు ఆ విషయాన్నే మర్చిపోతారట రామచంద్రమూర్తి. అంత గొప్పవాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞ అనే మాట సరిపోతోంది. ఇప్పుడు అంతరార్థంలో ఏం చెప్పుకుంటాం మనం? పరమాత్మ గురించి కూడా చెప్పుకోవాలిగా. ఆయన కూడా కృతజ్ఞుడు. ఎందుకని అంటే కృతం జానాతీతి కృతజ్ఞ, చేసిన దాన్ని తెలుసుకున్నవాడు. అంటే కృతము అనగా మనము, అంటే ఈ జీవులం చేసేటువంటి కర్మ. ఆ కర్మను తెలిసి దానికి అనుగుణంగా ఫలాల్ని జీవులకి కల్పించేటువంటి వాడు. తాను చేసిన కర్మను తాను మరచినా సర్వేశ్వరుడు మరవడు. గుర్తుపెట్టుకోండి, పరమాత్మ మనం చేసే ప్రతి విషయాన్ని కూడా పంచభూతాల యొక్క కన్నులతో చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉండేటువంటి దాన్ని ఆయన ఎప్పుడూ గుర్తు ఉంచుకుంటాడు. విచిత్రం ఏంటంటే మనము చేసి మనమే మర్చిపోతాం. అలా నరుడు తన యొక్క స్వకర్మను మరచినా సర్వేశ్వరుడు మరవడు. అలాగే జీవులందరి యొక్క అన్ని విధాల కర్మాలని కూడా తెలిసి ఉండి ఆయా కర్మలకు తగినట్లుగా వాళ్ళకి శరీరాలని ఇచ్చి ఆ శరీరాల్లో ఆ జీవులతో పాటు తాను కూడా ప్రవేశించి వారిని నియమించి వారిని రక్షిస్తాడు. అందుకని ఈ పరమాత్మ లక్షణాలని ఇక్కడ గుణవాన్, వీర్యవాన్, ధర్మజ్ఞ, కృతజ్ఞ అనేటువంటి 4 ప్రశ్నలలో మనకు సూచించబడింది. ఇప్పుడు 5వ మాట సత్యవాక్య అని. అంటే సత్యమైనటువంటి వాక్యం కలవాడు. అంటే తాను మాట్లాడే ప్రతి మాట కూడా సత్యమే అయ్యి ఉంటుంది. రామో ద్విర్నాభిభాషతే అని ఆర్యోక్తి. రాముడు 2వ రకంగా మాట్లాడడం అంటే ఏంటో తెలియదట. ఆడిన మాట ఎప్పుడూ కూడా సత్యమే తప్ప అనృతము ఆడి ఎరుగడు. కైకేయి తండ్రి గారి యొక్క కోరికగా పట్టాభిషేకాన్ని మాని అరణ్యాలకి వెళ్ళాలి అని కదా ఆ రాత్రి చెప్పారు. మీ నాయనగారు ఇలా చెప్పమన్నారు అని. దానికి రామచంద్రమూర్తి ఏమన్నారు? 2వ మాట లేకుండా అమ్మా రామో ద్విర్నాభిభాషతే అని చెప్తారు. అలాగే అమ్మా,
తండ్రి గారు నాతో స్వయంగా ఈ మాట ఎందులకు చెప్పలేదు అని రామచంద్రమూర్తి ప్రశ్నిస్తారు. అప్పుడు దశరథుడు స్వయంగా చెప్పలేదని, రాముడు మాట తప్పునేమో అని శంకిస్తాడు. అంటే ఆమె ఏమనుకుంటారట, దశరథుని ముఖతః రాకుండా నా ముఖతః చెప్తే రాముడు అంగీకరిస్తాడా అని అనుకుంటారు. అప్పుడు ఆ రామచంద్రమూర్తి చెప్పిన మాట అంటే ఇదే మాట, రామో ద్విర్నాభిభాషతే అని. మీ నాయనగారు నాతో చెప్పమన్నారు ఇలా అని చెప్తుంది ఆవిడప్పుడు. వెంటనే రామచంద్రమూర్తి అలాగేనమ్మా, నాయనగారి మాట నేను తలదాలుస్తాను అంటారు. ఆ తర్వాత ఇంకా ఎంత గొప్ప మాట చెప్తారంటే, విద్ధి మాం ఋషభితుల్యం కేవలం ధర్మమాస్థితం. మనందరము కూడా రామాయణం ఎందుకు చదవాలి? ప్రతి వారు కూడా రామాయణాన్ని పరిపూర్ణంగా చదివి ఉండాలి. అలా ఎప్పుడైతే మనం చదువుతామో మన జీవితాన్ని ఎలా నడపాలో మనకి రామాయణం చెప్తుంది. కేవలము ధర్మాలే అనుసరించేటువంటి ఋషులతో సమానమని నన్ను తెలుసుకో అమ్మా. అంటే ఋషులు ఎలా అయితే ధర్మంగా ప్రవర్తిస్తారో ఈ రాముడు కూడా ధర్మాన్ని తప్పడు అని చెప్తారు. ఆ తర్వాత ఆడిన మాటకి కట్టుబడి నిలుస్తారు ఆయన. అలాగే వలదు అని వారించింది కౌసల్య. లక్ష్మణుడు ప్రార్థించాడు, సత్యాన్ని వీడలేక తాను వనానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అరణ్యంలో మళ్ళా భరతుడు వస్తాడు. రాజ్యాన్ని స్వీకరించు అన్నయ్యా అంటాడు. ప్రజలు, మంత్రులు, ఆ ముగ్గురు తల్లులు కూడా భరతుని యొక్క కోరికకు తమ సమ్మతి తెలియపరుస్తారు. జాబాలి కూడా నాస్తికవాదంతో రామచంద్రమూర్తి యొక్క మనస్సుని మరల్చాలని చూస్తారు. వశిష్ఠుడు కూడా అలాగే ఉపదేశిస్తాడు, నాయనా నీ రాజ్యాన్ని నువ్వు తీసుకో అంటారు. కానీ రామచంద్రమూర్తి మాత్రం మాట ఇచ్చిన తరువాత ఆ మాటని వెనుకకు తీసుకోవడం అంటే ఏంటో రామచంద్రమూర్తికి తెలియదు. ఇది రామచంద్రమూర్తి వారి యొక్క సత్యవాక్యానికి పరమోదాహరణము. ఇప్పుడు అంతరార్థంలో చూద్దాం పరమాత్మని గురించి. సత్యవాక్య, పరమాత్మ కూడా సత్యవాక్యుడే. సత్యం అన్నటువంటి మాటే పరమాత్మ అని తెలియచేస్తుంది. పరమాత్మకున్నటువంటి అనేకానేక నామాలలో సత్యము అన్న మాట ఒకటి. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని కదా. అంగో ఉపనిషత్తు కూడా ఇదే మాట చెప్తోంది. సత్యం అనేది పరమాత్మ స్వరూపం. ఛాందోగ్య ఉపనిషత్తునందు సత్యం అనడానికి కారణం వివరించారు. సత్ ప్లస్ తి ప్లస్ యం, సత్ తి యం, సత్యం. సత్ అనగా ఆత్మ, ఎల్లప్పుడూ మారక ఉండేటువంటి దానిని సత్యం అంటారు. తి అంటే మారునది, ప్రకృతి. ఈ రెండింటినీ కూడా కలిపి నియమించేవాడిని యం అని అంటారు. అందువల్ల జీవుని, ప్రకృతిని కూడా కలిపి నియమించేవాడు కాబట్టి అతడు పరమాత్మ. అందుచేత పరమాత్మ సత్య శబ్దవాచ్యుడు అని తెలుస్తోంది. ఇప్పుడు తర్వాత పదాన్ని చూద్దాం. దృఢవ్రత అని, తాను పట్టినటువంటి వ్రతాన్ని దృఢంగా పాలించేవాడు. అంటే రామచంద్రమూర్తి ఏదైనా సరే ఒకదాన్ని చెయ్యాలి అనుకుంటే ఆయన చేస్తారు. దాని నుంచి మరలింపులు ఉండవు, దానికి వేరే రకాలైనటువంటి అర్థాలు ఉండవు పదాలకి. పరమాత్మ అయినటువంటి రామచంద్రమూర్తి వారి యొక్క మాటల్లో ఒకే మాట, ఒకే అర్థం, ఒకే బాణం, ఒకే పత్ని అని కదా ఆయనకున్న మాటల విశేషణాలన్నీ కూడా. ఏకపత్ని వ్రతుడు అంటే ఒక భార్యతో మాత్రమే అన్నదాన్ని మనసావాచా కర్మణ ఆచరించి చూపించాడు. వాళ్ళ నాయనగారికి 360 పైచిలకు భార్యలు ఉన్నారు. చూసారా, ఒకే కాలం. కానీ రాముడు
తాను ఒక భార్యకే అనేటువంటి దాన్ని వ్రతంగా పాటించాడు. వ్రతము అన్న మాటకు అర్థం జీవితాంతము ఆచరించేది అని అర్థం. ఇంకా సక్రదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ అనే యుద్ధకాండలో 18వ సర్గలో మనకి పరమాత్మ చెప్తారు. ఎవరైనా సరే ఇతరములైనటువంటి ఉపాయములన్నీ కూడా విడిచిపెట్టి సకృత్ ఏవా తనంత తానుగా తవాస్మి ఇతి చ యాచతే నేను నీవాడను అని గనక ఎవరన్నా అడిగితే ఎలా అడగాలి? ప్రపన్నాయ ప్రపన్నుడై అడగాలి. అంటే అన్నీ వదిలిపెట్టి సర్వస్య శరణాగతి చెయ్యాలి. అప్పుడు సర్వభూతేభ్యో దదామి ఏతత్ అని చెప్తారు. ఏం ఇస్తారు ఆయన? అభయం ఇస్తారు. అభయం సర్వభూతేభ్యో దదామి, లేక సర్వభూతేభ్యో దదామి అభయం అని చెప్పుకోవచ్చు. అలాగా ఏతత్ వ్రతం మమ అంటారు. ఇది నా వ్రతము అని చెప్తారు. అలాగే శరణాగతుడైనటువంటి వాడికి అభయం ఇవ్వకపోతే అది తనకు పాపము అని రాముని యొక్క భావన. అందుచేత తన వారు విడిచిపోయినా, తన వారందరూ నశించినా, తనకు అనేకములైనటువంటి అనర్థాలు వచ్చినా, తన ప్రాణమే పోయినా శరణాగతులను అతడు వదలడు. అలా వదలకుండా ఉండేటువంటి దార్ఢ్యం కలవాడు. అందుచేత సుగ్రీవుడు, జాంబవంతుడు, తక్కువ వానరవీరులందరూ కూడా విభీషణుల వారిని దరి చేర్చుకోవద్దు అన్నా సరే అక్కడ విభీషణుని దరి చేర్చుకుని తాను అభయమిచ్చారు. అలాగే దండకారణ్యంలో ఋషులందరూ కూడా యజ్ఞాలని విధ్వంసం చేస్తున్నటువంటి రాక్షసులను సంహరించి తమని కాపాడమంటే అలాగే అన్నారు. అక్కడ సీతమ్మవారు అంటారు, ఆ రాక్షసులతో మనకేమీ విరోధం ఉంది స్వామి, వారికి మనకి విరోధం లేదు కదా, ఇప్పుడు వీళ్ళకి వాళ్ళకి కదా, ఇది మనమెందుకు అంటే అప్పుడు రామచంద్రమూర్తి వారు ఇలా చెప్తారు. ఎంత అద్భుతంగా చెప్తారంటే ఇది మనందరం కూడా పాటించాల్సినటువంటి సూక్తి. అప్యహం జీవితం జహ్యాం త్వాం వాసీతే సలక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంసృత్య బ్రాహ్మణేభ్యో విశేషతః. ప్రాణమైనా సరే నేను వదిలేసుకుంటాను సీత, లేక నిన్నైనా వదిలేస్తాను, లేకపోతే ఇంకో మా లక్ష్మణుడు వాణ్ణైనా సరే వదిలేస్తాను. కానీ మాటను ఇచ్చి, అందులోనూ ఎవరికి? బ్రాహ్మణోత్తములకు మాట ఇచ్చి చేస్తాను అని చెప్పి దాని నుంచి నేను వెనుదిరగలేను అని నన్ను ఆశ్రయించడి వాళ్లతో నేను చేపట్టేటువంటి వ్రతం ఇది అని చెప్పి రాముల వారు చెప్తారు. ఇది రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. ఇంకా పరమాత్మ యొక్క గొప్పతనాన్ని చూద్దాం. పరమాత్మ కూడా దృఢవ్రతుడే. తనని ఆశ్రయించిన వారికి సంసార బంధనాన్ని ఛేదించి స్వస్వరూప జ్ఞానాన్ని కలిగించి అభయం అంటే మోక్షాన్ని ప్రసాదించడంలో ఆ మహానుభావుడు దృఢవ్రతాన్ని కలిగి ఉంటాడు. ప్రళయకాలంలో అచేతన పదార్థంతో సమానంగా ఉన్నటువంటి జీవునికి ఇంద్రియములతో, మనస్సుతో, బుద్ధితో కూడినటువంటి శరీరాన్ని ఇచ్చి ఆ శరీరాన్ని ఎలా వినియోగించుకోవాలో, ఎలా పరమాత్మను చేరాలో తెలపడానికి వేదాలని, శాస్త్రాలని ప్రసాదించి వారిని వినియోగించుకోలేక చెడిపోతున్న వారిని ఉద్ధరించడానికి తానే నానా రూపాలతో అవతరించి మహాపురుషులందరినీ కూడా అవతరింపచేసి ఎంతో పట్టుదలతో తరింపచేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి జీవుల్ని తరింపచేసేటువంటి వాడు కాబట్టి ఆ పరమాత్మకు కూడా దృఢవ్రతుడు అన్న పేరు సరిపోతుంది. ఇంకా తదుపరి పదాన్ని మనం రేపటి రోజున చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ పదము చారిత్రేణ చ కో యుక్తః అన్నది.
హరి ఓం తత్సత్.